సో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ పర్టికులర్ సిఎస్ఎస్ నావిగేషన్స్ అనేది టోటల్గా మనం 3 మాడ్యూల్స్గా డివైడ్ చేసాము. సో ఫస్ట్ మాడ్యూల్లో మనం హారిజాంటల్ నావిగేషన్స్, వర్టికల్ నావిగేషన్స్ ఎలా చేయాలి. సో ఓన్లీ అనార్డర్ లిస్ట్ని బేస్ చేసుకొని, అంటే మనం పారాగ్రాఫ్స్ కానీ లేదంటే డివ్స్ కానీ లేకుండా అనార్డర్ లిస్ట్ అనేది స్టాండర్డ్ మెథడ్ కాబట్టి అనార్డర్ లిస్ట్ని యూజ్ చేసి హారిజాంటల్ నావిగేషన్స్ని, వర్టికల్ నావిగేషన్స్ని ఫిక్స్డ్ మోడల్లో చూసాం. అంటే మనం రెస్పాన్సివ్ ఇంకా చూడలేదు. రెస్పాన్సివ్లో మన పర్సంటేజ్ బేస్ వస్తుంది. ప్లస్ బూట్ స్ట్రాప్లో మీకు ఇన్బిల్డ్ నావిగేషన్స్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో బూట్ స్ట్రాప్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ వీడియోలో మనం చూసింది ఏంటంటే, ఒకసారి క్రియేట్ చేసిన ఈ యొక్క నావిగేషన్స్కి కస్టమైజ్డ్, అంటే యూజర్ తన ఓన్ ఐకాన్స్ని ఎలిస్ట్రేటర్లో కానీ ఫోటోషాప్లో కానీ క్రియేట్ చేసుకొని అటాచ్ చేయడం ఎలా అనేది సెకండ్ వీడియోలో చూసాం. కానీ ఇది థర్డ్ వీడియో మాడ్యూల్ ఏమో నావిగేషన్స్ మాడ్యూల్. ఈ థర్డ్ వీడియోలో నావిగేషన్స్ మాడ్యూల్లో ప్రతి బటన్కి మనకి కస్టమైజ్డ్ గ్రేడియంట్స్ని ఫోటోషాప్లో క్రియేట్ చేసుకొని ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కొన్ని మీకు రెఫరెన్స్ చూస్తే బేసిక్గా ఇక్కడ చూడండి, ఇది కొంచెము గ్రేడియంట్. ఇలాగే ఇక్కడ మీరు చూసారంటే ఈవెన్ ఇక్కడ కూడా మీకు నా మౌస్ పాయింటర్ చూసినట్లయితే ఇది కానీ, లేదంటే ఈ నావిగేషన్స్ ఇలా జూమ్ చేసినప్పుడు ఇక్కడ అన్ని నావిగేషన్స్కి మీకు బ్యాక్ సైడ్ గ్రేడియంట్ ఉంటుంది. ఇది బేసిక్గా మీకు యాపిల్ స్టాండర్డ్ లైట్ క్రీమ్ కలర్ గ్రేడియంట్. అలాగే మీకు థర్డ్ వస్తే ఈ గ్రేడియంట్స్. ఓకే, సో ఈవెన్ కొన్ని సైట్స్లో మనకి ఇలా బేసిక్ నావిగేషన్ ఉంటుంది. యూజర్ ఆ పర్టికులర్ బటన్ పైకి కర్సర్ మూవ్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి రౌండెడ్ కలర్ బటన్స్ బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే అయ్యి, ప్లస్ కలర్ వచ్చి మీకు గ్రేడియంట్ ఉండి బార్డర్ రేడియస్ అనేది మనం సిఎస్ఎస్లో బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీస్ ద్వారా మనం ఇలాంటి ఎఫెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఈ నోట్ ప్యాడ్లో, సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిఫాల్ట్గా బేసిక్ కోడ్ ఇది డాక్ టైప్. ఇది బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఈ ఫస్ట్ లైన్ అంటే, ఈ యొక్క పర్టికులర్ డాక్ టైప్ అనేది HTML5 వర్షన్లో డాక్ టైప్ మెన్షన్ చేయాలి. సో అలాగే లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఆప్షనల్, బట్ HTML అని కూడా పెట్టచ్చు. సో ఇక్కడ మనకి సిఎస్ఎస్ నావిగేషన్స్లో దీంట్లో మనం తెలుసుకునేది యాడింగ్ బీజీ ఇమేజెస్ ఫర్ లిస్ట్స్. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ H1 యాడింగ్ BACKGROUND బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ లిస్ట్ ఎలిమెంట్స్ H1, తర్వాత HR, తర్వాత UL స్టాండ్స్ ఫర్ అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మీకు లిస్ట్ ఐటంలో HREF, ఇక్కడ ఒక హైఫన్ పౌండ్ సింబల్ పెడుతున్నాను. సో ఏ పేజ్ హోమ్, ఏ తర్వాత LI క్లోజ్ చేశాను. ఇది బేసిక్ మెథడ్. సో ఇలా ఎన్ని నావిగేషన్ ఎలిమెంట్స్ మీకు కావాలి అంటే అన్ని కాపీ పేస్ట్. సో ప్రజెంట్ హోమ్, ఇక్కడ అబౌట్, అలాగే ఇక్కడ ప్రోడక్ట్స్, లాస్ట్ సే ఇక్కడ మీకు కాంటాక్ట్. సో ఇప్పుడు నేను సేవ్ యాజ్ ఇక్కడ బీజీ ఇమేజ్ ఫర్ లిస్ట్స్ .html అని సేవ్ చేశాను. ఓకే, సో దీన్ని నేను ఫైల్ సేవ్. ఒక్కసారి మనం దీన్ని రీఫ్రెష్ చేస్తే సిఎస్ఎస్లో ఇది బీజీ ఇమేజ్ ఇది. ఓకే, ఇక్కడ ఈ ఫాంట్ అనేది బై డిఫాల్ట్ నాకు వద్దు అనుకుంటే, ఇక్కడ ఎందుకు అన్ని H1 వచ్చాయంటే H1 ఇక్కడ క్లోజ్ చేసాం, కానీ ఇక్కడ కూడా ఒక H1 యాడ్ అయిపోయింది. సో అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంబెడెడ్ సిఎస్ఎస్ రాస్తున్నాం. ఎంబెడెడ్ సిఎస్ఎస్ అనేది మీకు స్టైల్ అనేది ఒక ఫస్ట్ ట్యాగ్ డిఫైన్ చేయాలి. స్టైల్ లోపల స్టైల్ని క్లోజ్ చేయాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా ట్యాగ్ ఓపెన్ చేసిన ఇమీడియట్గా ట్యాగ్ని క్లోజ్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి H1 అంటే ఫస్ట్ గ్లోబల్ సెలెక్టర్ యూజ్ చేద్దాం. ఇక్కడ మార్జిన్ అన్ని ఎలిమెంట్స్ నా యొక్క వెబ్ పేజ్లో 0 పిక్సెల్స్ మార్జిన్ ఉండాలి. అలాగే ఇక్కడ యుఎల్కి సే సర్టన్ విడ్త్ ఇస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ 960 పిక్సెల్స్ ఇస్తున్నాను. అలాగే హైట్ వచ్చి ఒక 60 పిక్సెల్స్ ఇస్తున్నాను. మరి అది
యాడ్ అయిందో లేదా చెక్ చేయాలి అన్నప్పుడు మనం ఒక బార్డర్ అటాచ్ చేద్దాం. బార్డర్ 1 పిక్సెల్, సాలిడ్ స్టైల్, కలర్ వచ్చి రెడ్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం బ్రౌజర్లో రిఫ్రెష్ చేసి చూద్దాం. అది అటాచ్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 960 పిక్సెల్స్ ఉంది. దీని యొక్క హైట్ 60 పిక్సెల్స్ ఉంది. కానీ ఈ యొక్క పర్టికులర్ H1 అనే ఎలిమెంట్ ఫాంట్ చేంజ్ అవ్వాలి, ప్లస్ ఈ బ్రౌజర్ సెంటర్లో కావాలి. సో అది ఏ ట్యాగ్లో మనం డిఫైన్ చేసామో H1లో డిఫైన్ చేసాం. సో మనం రాసే విధానం ఎలా ఉండాలంటే H1 అని మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి H1 ఏ కలర్ కావాలి, కలర్ గ్రేయిష్ కలర్ తీసుకుంటున్నాను 666. ఇది మనం ఫోటోషాప్ లెసన్లో మనం చూసాం, ఈవెన్ ప్రీవియస్ లెసన్లో కూడా యూజ్ చేసాం. అలాగే దానికి సంబంధించిన ఫాంట్ ఏది కావాలి, ఫాంట్ ఫ్యామిలీ. ప్రజెంట్ నేను రన్ చేసేది ఈ ఫాంటే తీసుకుంటున్నాను. కానీ ఇది మీరు పర్సనల్గా మీరు ఈ ఫాంట్ని టైప్ చేస్తే మీ సిస్టంలో పనిచేయదు, ఎందుకంటే ఈ ఫాంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేస్తాను. ఇదిగోండి, యాడింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఇమేజెస్. ఇది ప్రజెంట్ నాకు సెంటర్లో కావాలి కాబట్టి బ్రౌజర్లో సిఎస్ఎస్లో ఉన్న ప్రాపర్టీ టెక్స్ట్ డాష్ ఇవ్వాలి, అలైన్ అని రాయాలి. ఎలా, సెంటర్లో కావాలి. ఇన్ కేస్ మీరు లెఫ్ట్, రైట్, సెంటర్ 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రజెంట్ నేను సెంటర్ మాత్రమే యూజ్ చేశాను. కానీ ఈ డౌన్ సైడ్ కొంచెం నేను సపరేటర్ ఒకటి యాడ్ చేస్తాను. సపరేటర్ అంటే హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రో. ఇదిగోండి, ఇప్పుడు ఈ బార్డర్ కానీ మీరు కానీ హైట్ చేస్తే, అంటే ఈ యుఎల్లో ఉన్న బార్డర్ నేను కామెంట్ పెడితే ఇప్పుడు మీరు ఈ హారిజాంటల్ దీన్ని చూడొచ్చు. కానీ వీటిల్ని బై డిఫాల్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ద్వారా క్రియేట్ చేసాం. ఇవి బుల్లెట్స్ వచ్చాయి. ఈ బుల్లెట్స్ మనకి అవసరం లేదు అనుకుంటే మాత్రం సో లిస్ట్ ఐఫన్ స్టైల్ అనేది ప్రాపర్టీ. లిస్ట్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీగా హార్డ్లీ ఒక 30 ఉన్నాయి. లిస్ట్ ఐఫన్ స్టైల్ నన్. నన్ అంటే ఈ యొక్క బుల్లెట్స్ని మనం రిమూవ్ చేయాలి అంటే సిఎస్ఎస్లో ఈ ప్రాపర్టీ రాయాలి. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ సెషన్లో చూసాం. ఇప్పుడు రీఫ్రెష్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇవి డిలీట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్. కానీ ఈ యొక్క కలర్స్ మార్చాలి అంటే ఈ కలర్ మనకి లిస్ట్ ఐటమ్ ద్వారా రాలేదు. ఈ కలర్ అనేది మనకి హైపర్ లింక్ ఇవ్వడం వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు మనం హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ అనే ట్యాగ్తో క్రియేట్ చేయాలి. ఏ ట్యాగ్లో ఉన్న కలర్ ఏది కావాలి, నాకు బ్లాక్ కావాలి. సో 000. కానీ దానికి ఉన్న అండర్లైన్ అనేది నాకు అవసరం లేదు. అంటే అండర్లైన్ ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అంటారు. టెక్స్ట్ డెకరేషన్ నన్ అని ఇవ్వాలి. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే కలరు బ్లూ అయి వెళ్ళిపోయింది, ప్లస్ ఈ అండర్లైన్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇన్ కేస్ ఇక్కడ నాకు దీనికి ఈ లిస్ట్ ఐటమ్స్కి విడ్త్ వచ్చి టోటల్ 960 ఉన్నాయి. ఇవి 1 2 3 4 అంటే ఇక్కడ ఇంకొక 2 తీసుకుందాం అడిషనల్గా. కాంటాక్ట్, ఇక్కడ గ్యాలరీ అనేది ఒక బటన్ పెట్టాను. గ్యాలరీ, ఇక్కడ బ్లాగింగ్. సో ఎన్ని ఉన్నాయి, 6 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి టోటల్ నాకు 960 పిక్సెల్స్ అనేది టోటల్ ఈ యొక్క యుఎల్ యొక్క విడ్త్. దీంట్లో మనకి 6 బటన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 160 పడుతుంది. అంటే ఈ ఎల్ఐ అనే ఒక పర్టికులర్ ఎలిమెంట్ నాకు విడ్త్ వచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ 160 పిక్సెల్స్, అలాగే హైట్ వచ్చి ఒక 50 పిక్సెల్స్ అని ఇస్తాను. కానీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఐఫన్ ఇమేజ్, ఇక్కడ యుఆర్ఎల్, ఈ యుఆర్ఎల్ లోపల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి కాబట్టి btn డాట్ సంథింగ్ లైక్ నేను జేపీజీ అని ఇస్తాను. ఈ btn డాట్ జేపీజీ అనేది లేదు ప్రజెంట్, మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి సో పిక్సెల్ 1 పిక్సెల్, హైట్ ఎంత ఇచ్చాము ఇక్కడ 50 పిక్సెల్స్ ఇచ్చున్నాం కాబట్టి ఫోటోషాప్లో కూడా మనం హైట్ 50 పిక్సెల్స్ తీసుకొని కొంచెం మనం దీన్ని మ్యాగ్నిఫైతో జూమ్ చేసినప్పుడు ఏ కలర్ కావాలనో ఇక్కడ మనం ఓన్లీ వెబ్ కలర్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బ్లూ, అలాగే సెకండ్ కొంచెం డార్క్ బ్లూ తీసుకున్నాం. ఇది ఓకే. ఇప్పుడు నేను ఇలా గ్రేడియంట్తో ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఫైల్ సేవ్ యాజ్ డెస్క్టాప్
సిఎస్ఎస్లో ఇమేజెస్లో ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో బీటీఎన్. ఓకే, అంటే బీటీఎన్ అనేది ఏ ఫార్మాట్లో ఉందనేది ఇక్కడ మనం చెక్ చేయాలి. ఇమేజెస్లో btn.jpg అని ఉంది, కానీ మనం కోడ్ రాసింది btn.jpg, కానీ ఏ ఫోల్డర్లో ఉందో మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది పనిచేయదు. ఇప్పుడు పనిచేస్తుంది. ఇమేజెస్ btn.jpg. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసామనుకోండి, ఇలా వచ్చింది. కానీ ఈ బాటమ్ సైడ్ ఒక పిక్సెల్ మార్జిన్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఇలా రాయొచ్చా, మార్జిన్ ఐఫన్ బాటమ్ ఎంత, 1 పిక్సెల్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ క్లిక్ చేశాను అనుకోండి, 1 పిక్సెల్. కానీ ఈ టెక్స్ట్ని మనం సెంటర్ చేయాలి అంటే text ఐఫన్ అలైన్ సెంటర్. ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేయొచ్చు. అలాగే దీన్ని వర్టికల్గా మీకు సెంటర్లో కావాలి అంటే లైన్ హైఫన్ హైట్ ఎంత, 50 పిక్సెల్స్. ఇప్పుడే మనం చూసాం 50 పిక్సెల్స్ అంటే టెక్స్ట్ వర్టికల్గా 50 పిక్సెల్స్ అవుతుంది. కానీ ఇది బార్డర్ రేడియస్ కూడా కావాలి. బార్డర్ ఐఫన్ రేడియస్ ఎంత, ఒక 4 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఇదిగోండి 4 పిక్సెల్స్. ఇప్పుడు కర్సర్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం దీని కలర్ నాకు వేరేది కావాలి. సో ఇప్పుడు Ctrl+U అనేది ఫోటోషాప్ మీకు ఫండమెంటల్స్ మీరు తెలుసు కాబట్టి ఈ కలర్ తీసుకుంటున్నాను జస్ట్ ఫర్ టైమింగ్. అదర్వైజ్ లేదంటే మీరు బెటర్ క్రియేట్ చేసేద్దాం. ఎంత టైం పడుతుంది, హార్డ్లీ. సో ఒక గ్రీన్ కలర్, సెకండ్ కూడా కొంచెం డార్క్ గ్రీన్ షేడ్లో ఒక గ్రేడియంట్, సింపుల్ గ్రేడియంట్ 1 పిక్సెల్ బై 1 పిక్సెల్లో. ఇప్పుడు నేను దీన్ని సేవ్ యాజ్ btn2 అని ఇస్తున్నాను, 2. ఓకే, సో ఇది ఎప్పుడు కావాలి అంటే ఈ లిస్ట్ ఐటమ్ పైన కలర్ అంటే కర్సర్ పైకి మూవ్ చేస్తే ఈ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్లో పేస్ట్ చేసి ఈ btn2 అనేది ఇస్తున్నాను. కర్సర్ మాత్రం పాయింటర్ అనేది ఇస్తున్నాను, అంటే హ్యాండ్ సింబల్ రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చూడండి, ఇది ఇలా వస్తుంది. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా హారిజంటల్ కావాలి. ప్రజెంట్ ఇది వర్టికల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి, సో హారిజంటల్ కావాలి అన్నప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్లో ఫ్లోట్ అనే ప్రాపర్టీ లెఫ్ట్ అనేది వాడాలి. ఫ్లోట్ ప్రాపర్టీ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. రిఫ్రెష్ కొడితే, కానీ ఇక్కడ మీకు ఒక బటన్కి ఇంకో బటన్కి మధ్యలో గ్యాప్ లేదు. అంటే ఈ యొక్క మార్జిన్ బాటమ్ ప్లేస్ తీసేసి రైట్ మార్జిన్ 1 పిక్సెల్ ఇస్తే ఇలా వస్తుంది. ఓకే, కానీ ఇది ఎందుకు ఇలా నెక్స్ట్ వచ్చింది అంటే టోటల్ 160 ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని 159 పిక్సెల్ ఇస్తే, ఎందుకంటే టోటల్ 960 కదా అకార్డింగ్ టు క్యాలిక్యులేషన్. ఒక్క పిక్సెల్ ఈ యొక్క కంటైనర్లో ఈ బటన్ ఫిట్ కాకపోవడం వల్ల సెకండ్ బ్లాక్లోకి వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాడింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజెస్ విత్ లిస్ట్ ఐటమ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ SEO Skills.